అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ 25 హాబీస్. ఇవాళ అయితే నాకు ఒక స్పెషల్ డే అనమాట. ఎందుకంటే నేను నా లైఫ్లో ఫస్ట్ టైం క్రాబ్ని ట్రై చేయబోతున్నాను. జస్ట్ చికెన్ మాత్రమే తినే నేను క్రాబ్ని ట్రై చేస్తున్నా. ఇవాళ సూపర్ ఉంటుంది అని అన్నాడు నా హస్బెండ్ అయితే. బట్ చాలా భయంతోనైతే ఓకే అన్నాను. చూద్దాం ఏమవుతుందో. సైడ్లో ఫిష్ మార్కెట్ ఉంటే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ అయితే ఫ్రెష్ క్రాబ్స్ ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ క్లీనింగ్ కానీ కట్ కానీ ఏమీ చేయట్లేదు, అన్నీ మనమే చేసుకోవాలి. సో 2 క్రాబ్స్ అయితే కొనేసాము. నేను ఫస్ట్ టైం తింటున్నా కాబట్టి ఎక్కువ కొనట్లేదు, జస్ట్ ఓన్లీ 2 తీసుకున్నాము. కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసే ముందు అయితే ఈ చింతపండుని వాటర్లో నానబెట్టుకుంటున్నా కర్రీ కోసం కొంచెం సేపు. ఇప్పుడు చాలా పెద్ద టాస్క్ అనమాట. ఈ క్రాబ్స్ అన్నిటిని నీట్గా కట్ చేసుకొని క్లీన్ చేసేసుకుందాం. ఫస్ట్ మనం లెగ్స్ నుండి స్టార్ట్ చేయాలన్నమాట. ఈ లెగ్స్ అన్నిటిని సపరేట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. తరువాత మనం బాడీని కూడా హాఫ్గా చేసుకోవాలి. నార్మల్గానే మనకి సీ ఫుడ్ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఇంకా అసలు ఈ క్రాబ్స్ అయితే ఇంకా చండాలమైన వాసన. సో మొత్తంకి అయితే పసుపు ఇంకా సాల్ట్ వాటర్తోనైతే ప్రాపర్గా వాష్ చేసేసుకున్నాము. మనకి మీట్ అయితే రెడీ అయిపోయింది. నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడైతే మనం కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక కళాయి తీసుకుందాము. ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకున్నాము. నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది అన్నమాట. సో మనకి ఆయిల్ అంతా హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక అందులోకి పసుపు, సాల్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత మన స్పైస్ లెవెల్కి తగ్గట్టు కొంచెం కారం వేసుకోండి. మేమైతే తక్కువ స్పైస్ తింటాం కాబట్టి కొంచెమే వేసుకున్నా. ఆనియన్స్ అన్నీ కుక్ అవుతుంటే ఇప్పుడు మనం పక్కన జీలకర్రని గ్రైండ్ చేసుకుందాము కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. ఆనియన్స్ కొంచెం వేగాక ఇప్పుడు మనం టొమాటో స్లైసెస్ని కూడా వేసుకుందాము. మొత్తం నీట్గా కలుపుకొని ఒక 5 minutes వరకు అలా పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మన కర్రీకి మెయిన్ హీరో క్రాబ్ పీసెస్, అవి కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో ఒక 10 minutes కుక్ చేసుకోవాలి. స్టేజ్లోనే మన గ్రేవీకి తగ్గట్టు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట. సో అంతా కలుపుకొని మూత పెట్టుకుందాము ఒక 10 minutes వరకు. ఫైవ్ minutes తర్వాత మళ్ళీ చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవి అంతా దగ్గరకు వచ్చాక మనం ముందుగా కుక్ చేసుకున్న జీలకర్ర పౌడర్, ఇంకా గరం మసాలా, ఇంకా ధనియాల పౌడర్, ఈ 3 పౌడర్స్ని ఈ గ్రేవీలో వేసి బాగా మిక్స్ చేసి ఒక 10 minutes పాటు మూత పెట్టాలన్నమాట.
ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి కొత్తిమీరతోని గార్నిష్ చేసి ఒక 30 మినిట్స్ కదిలించకుండా పక్కకి పెట్టి 30 మినిట్స్ తర్వాత రైస్లోకి తింటే ఉంటుంది ఇంకంతే. నేనైతే ఫస్ట్ టైం తింటున్నా, అయినా అసలు చాలా భయపడ్డా కానీ ఎలా ఉంటుందో అని. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ రెయినీ డేస్లో ఈ హాట్ క్రాబ్ కర్రీని ఖచ్చితంగా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.